ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను పౌలు గారు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? ఎవరికైనా పరిశీలన చేసుకోవాలండి, ఇంకోటి పరీక్షించే సమయం కాదు అది. మనం రోజు లెగిసిన దగ్గర నుంచి ఎంతమందిని జడ్జ్ చేస్తామండి? ఇలా తెలియనోడు కూడా జడ్జ్ చేస్తాం. వీళ్ళేటి ఎలా వెళ్ళిపోతున్నాడు, వీడు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎక్కడో గుద్దిపోతాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే. సో ఈ విషయంలో మనము చాలా సీరియస్గా మన మాటలు చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే మన యొక్క మాటలు, మన నాలుక, మన విధానం ఇది చాలా సీరియస్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అది బహుగా అతిశయపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, అంటే అడవినే తగలబెట్టేస్తుంది అనమాట నాలుక. మన మాటలు కొంపలు కాదు, మొత్తం ఊర్లే తగలెడతాయి. సో అందుకే ఏమన్నాడు, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. సో ఏమవుతుంది, నా నాలుక ఏం చేస్తుంది ఆలోచనలో? పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. మన హోల్ బాడీకి పాపాన్ని తీసుకుని వచ్చి పెడుతుంది. అంటే మన మాటల గురించి అనమాట అది. ఆ క్రిందకు వచ్చేసరికి మనం చూస్తాం, దేవుని స్తుతిస్తాం మన నోటితో, మన సహోదరుని దూషిస్తాం, శపిస్తాం. ఇంకేముంది?